హాయ్ హలో, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఈజ్ ఆర్జేవి. అయితే మన భారతదేశంలో వస్తున్నటువంటి ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి చేసుకుంటున్న ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రతి రిలీజన్కి ఒక పండగ అనేది ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం ఫ్రెష్గా చూసుకున్నట్లుగానైతే ఈ డిసెంబర్ మంత్లో వస్తున్నటువంటి ప్రపంచవ్యాప్త మొత్తంగా చేసుకునేటువంటి పండగ క్రిస్మస్. అది 25th రాబోతుంది. అయితే ఈ పండగ వాతావరణం ఎలా ఉండబోతుంది, ఈసారి ఏ విధమైనటువంటి కొన్ని ప్రత్యేక ప్రార్థనలు, అదే విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవునికి సంబంధించిన వార్తలు అనేటువంటి ఎలా ఉంటాయనేది ఒకసారి ఇక్కడ మనతో పాస్టర్ ఉన్నారు, ఆ సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలాగ ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు అంటే ఈ డిసెంబర్ 25th? ఓకే, మొట్టమొదట సువర్ణ మీడియాకు అభినందనలు తెలియజేస్తున్నాం. వారు చేస్తున్నటువంటి యొక్క మంచి పనిని దేవుడు దండిగా మెండుగా దీవించాలని, ఇంకా అనేక మంది బిడ్డలు ఈ మీడియా ద్వారా రక్షణ పొందాలని ప్రార్థిస్తూ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. పూజ్య తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం తండ్రి గారి తరపున ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పశువుల పాకలో జన్మించినటువంటి యేసు ప్రభు, సకల మానవాళి కోసం రక్షించినటువంటి యేసు ప్రభు ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం, సంతోషాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేక విధంగా 2023 సంవత్సరం కరుణామయుడైనటువంటి యేసు ప్రభు 2023 సంవత్సరాల కిందట బెత్లెహేములో జన్మించాడు. ఒక పూరిపాకలో జన్మించాడు. అర్ధరాత్రిలో జన్మించాడు. కానీ ఇవన్నీ పూరిపాకలో ఎందుకు జన్మించాడంటే, పేదలమైనటువంటి మనలను ధనవంతులు చేయుటకు యేసు ప్రభు ఆ పూరిపాకలో జన్మించాడు. అంతేకాదు, అర్ధరాత్రిలో యేసు ప్రభు ఎందుకు జన్మించాడంటే, ఈ లోకము చీకటిలో ఉన్నది. ఈ చీకటిని పటాపంచలు చేస్తూ అర్ధరాత్రిలో జన్మించారు. అందుకనే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశములో నక్షత్రం యేసు ప్రభు జన్మించినటువంటి బెత్లెహేము స్థలానికి వచ్చినది. అద్భుతం, మానవులు ఊహించినటువంటిది. అదే యేసు ప్రభు బెత్లెహేములో జన్మించినప్పుడు అమాయకులైనటువంటి గొల్లలు, జ్ఞానులు యేసు ప్రభువును సందర్శించి ఆయన ఆరాధించారు. అంతటితో అయిపోలా. జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభువును ఆరాధించారు. యేసు ప్రభు కానుకలను సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాన్ని యేసు ప్రభువుకు సమర్పించారు. ఆ వెలుగు ఈ రాజును వేరే మార్గములో నడిపించింది. హెరోదు రాజు చంపాలనుకున్నాడు యేసు ప్రభువును, కానీ ఈ యొక్క వెలుగు వారిని వేరే మార్గంలో నడిపించింది. ఆనవాయితీగా ప్రతి సంవత్సరము మనము క్రిస్మస్ మహోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా మహావైభవంగా కొనియాడుతున్నాం. క్రిస్మస్ అనేది యావత్ ప్రపంచానికి, ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక దేశానికి కానీ పరిమితమైనటువంటి పండుగ కాదు. యేసు ప్రభు సకల మానవాళి కోసము ఈ లోకంలో జన్మించాడు. ఆయనకు అందరూ సరి సమానమే. మానవులందరూ దేవుని బిడ్డలే. అందుకాబట్టి కరుణామయుడైనటువంటి యేసు ప్రభు సకల మానవాళి కోసం ఈ లోకంలో జన్మించారు. కాకుంటే కొంతమంది నా ప్రభు అని, నా రక్షకుడని, మా ప్రభు అని, మా రక్షకుడని చెప్పుకుంటున్నారు. వాళ్ళను మనము క్రైస్తవులని పిలుస్తున్నాం. ఈరోజు క్రీస్తు జయంతి మహోత్సవానికి ముందు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. చుట్టుప్రక్కల ప్రాంతాలు మనం చూసినట్లయితే ఎక్కడ పట్టిన స్టార్స్ వెలిశాయి. అంటే యేసు ప్రభు లోకమునకు వెలుగని ఈ యొక్క స్టార్స్ ద్వారా తెలియజేస్తున్నారు. అదే విధముగా ప్రతి బిడ్డ, ప్రత్యేక విధంగా క్రైస్తవులు ఈ యొక్క మహోత్సవాన్ని మహావైభవంగా జరుపుకునేటకు కొన్ని కార్యాలు చేసుకుంటూ ఉంటారు. చర్చిలకు వెళతారు, ప్రార్థనలు చేసుకుంటారు, బలహీనమైనటువంటి తప్పిదాలన్నింటినీ ఒప్పుకుంటారు. అయ్యా, నేను తప్పు చేసి నన్ను మన్నించని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకుంటారు. అదేవిధంగా ప్రతి చర్చ్ దగ్గరకు మనం వెళ్ళినట్లయితే యేసు ప్రభు యొక్క
జన్మానికి సంబంధించినటువంటి పశువుల పాకు చేసి ఉంటారు. ఎందుకంటే 2023 సంవత్సరం ముందు యేసుప్రభు పశువు పాకులు జన్మించారు కాబట్టి దాన్ని ఒక సింబల్గా, ఒక గుర్తుగా ప్రతి చర్చిలో ఒక పశువుల పాక చేసి అక్కడ ఆ పండుగను మహావైభవంగా కొనియాడతారు. సార్ అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి యావత్ ప్రపంచ దేశం మొత్తం ఈ జనవరి అంటే డిసెంబర్కి సంబంధించినటువంటి 25న క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. అదేవిధంగా మనకి జనవరి 31 అనేది డిసెంబర్ 31 కూడా మనం జరుపుకుంటాం. అంటే రెండు దగ్గరలో రావడంతో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది యావత్ ప్రపంచ దేశం మొత్తం కూడా. అయితే ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలు చేయబోతున్నారు అంటే మహమ్మారి కరోనా లాంటిది ఇటువంటి వైరస్లు సంభవించినటువంటి ఈ దేశంలో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ రోజు నాడు ఏమన్నా ప్రార్థనలు నిర్వహించి అట్లా ఏమన్నా మన ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఏదన్నా చేస్తారా? తప్పకుండా. ఎందుకంటే దేశాన్ని అనేకమైనటువంటి అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నాయి. యేసు ప్రభు చనిపోయినటువంటి లాజరును జీవంతో లేపాడు. పుట్టుగుడ్డి వారికి చూపును ప్రసాదించారు. కుష్ఠరోగులను స్వస్థతపరిచారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రత్యేక విధంగా చర్చిలకు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తారు. చాలామంది ఉపవాసాలుండి కూడా ప్రార్థిస్తారు. ఎందుకంటే ప్రభువా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడారు. ఈ సంవత్సరం అంతా మాకు కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఈ సంవత్సరం అంతా మా కుటుంబాన్ని మీరు నడిపించారు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరం కూడా మమ్మల్ని ప్రత్యేక విధంగా దీవించండి. నూతన సంవత్సరం మమ్మల్ని ఆయురారోగ్యాలతో నింపండి. నూతన సంవత్సరం మాకు కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించండి. ఈ యొక్క నూతన సంవత్సరం మాకు కావాల్సినటువంటి విజయాన్ని ప్రసాదించండి అని ప్రతి బిడ్డ ఈ యొక్క క్రిస్మస్ పండుగ నుండి నూతన సంవత్సరం వరకు చేసుకుంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే నవంబర్ 25వ తేదీ మొదలుపెట్టి జనవరి 1 వరకు ఈ యొక్క సంబరాలను మహావైభవంగా చేసుకుంటారు. ప్రత్యేక విధంగా మహమ్మారి లాంటివి, కోవిడ్ మహమ్మారి లాంటివి అనారోగ్యాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఈ సంఘములో ఎలాంటి అనారోగ్యాలు రాకూడదని, ఎలాంటి చెడు పీడ ఎవరిని ఆవరించకూడదని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరుపుతూ ఉంటాం. కాబట్టి పశువుల పాకలో జన్మించినటువంటి యేసు ప్రభు, లోకానికి ఎలుగైనటువంటి యేసు ప్రభు, ప్రేమకు శాంతికి చిహ్నమైనటువంటి యేసు ప్రభు ఈ యొక్క సువర్ణ చాలను ప్రత్యేక విధంగా దీవించమని, అదేవిధంగా ఎవరెవరైతే దీన్ని వీక్షిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని మా యొక్క ప్రార్థనలు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సన్నివేశాన్ని అందించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా చక్కటి సన్నివేశం సార్. మీ అమూల్యమైనటువంటి టయాన్ని మాకు కేటాయించి ప్రతి ఒక్కరికి కూడా అంటే యావత్ భారతదేశంలో లేకపోతే మన దేశం మొత్తం అంటే కంట్రీ వైడ్గా చూస్తున్నటువంటి ఈ వీక్షకులను కూడా ఆశీర్వదించారు. అదే మా సువర్ణ మీడియా ద్వారా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో అది ఇవాళ మనం చూసుకున్నట్లుగానైతే క్రిస్మస్ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా మనతో మాట్లాడినటువంటి ఈ పాస్టర్ గారు అయితే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు, దీవించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, అదేవిధంగా ఏదైనా చెడు బాధ కావచ్చు, అటువంటిది ఏది ఈ సంవత్సరం ఈ పండుగ తర్వాత వాళ్ళు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారని చెప్పి కూడా తెలియజేశారు. సో ఇది ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఈజ్ ఆర్జేవి, వీడియో జర్నలిస్ట్ మళ్ళీ.